బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వచ్చేసి 240 ఉండేది. సో సార్ డైట్ ఫాలో అయిన తర్వాత 3 వీక్స్ తర్వాత టెస్ట్ చేయించుకుంటే షుగర్ కేమ్ డౌన్ టు 137, ట్రైగ్లిసరాయిడ్స్ ఏమో 650 ఉండేవి, 160కి వచ్చేసినవి. స్లీప్ క్వాలిటీ చాలా బాగా ఇంప్రూవ్ అయింది. HbA1c 9.4 వచ్చిందండి. డే 1 స్టార్ట్ చేసే ముందు 177 ఉంది. 2 వీక్స్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ డే తీస్తే 101 వచ్చింది. ప్రాపర్ ఫుడ్ ఇస్తున్నారు, వీళ్ళు ఆర్గానిక్ ఫుడ్ ఇస్తున్నారు. 2 వీక్స్లో అసలు బాడీలో వచ్చే చేంజెస్ చూస్తేనే ఐ గాట్ మెస్మరైజ్డ్. తగ్గటమే కాదండి, మళ్ళీ తగ్గ జీవితాంతం రాకుండా కూడా ఉండాలి. మళ్ళీ ఇంత ప్లాన్ చేసాం. అది నేచర్ డైట్ అంటే కషాయం టైప్ ఉంటదేమో అనుకుంటారు, కానీ సార్ డైట్ మీరు తిన్నారు అంటే ఇంకా అదే కావాలంటే. బయట చూసినవన్నీ కూడా సిమ్టమ్స్ ని అడ్రస్ చేస్తున్నాయి కానీ ప్రాబ్లమ్ ని అడ్రస్ చేయట్లేదు. సార్ డైట్ ఒకటే ప్రాబ్లమ్ ని అడ్రస్ చేస్తుంది. హలో గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో నేచర్ మంత్ర ఫౌండర్ ప్రభాకర్ గారు ఉన్నారు. సార్తో పాటు ఇద్దరు గెస్ట్లు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, బేసిక్గా ఇప్పుడున్న జనరేషన్లో యంగర్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ టెన్షన్లు ఉండడం వల్ల లైఫ్ టైమ్ డిసీజెస్ అనేవి వస్తున్నాయి. బట్ మీ దగ్గర ఒక 4 వీక్స్లో అలా తగ్గుతుంది అని చెప్పి ఇంతకుముందు కొంతమంది క్లయింట్స్ చూసాం, విన్నాం. బట్ ఇవాళ ఇద్దరు గెస్ట్లు కూడా మీరు తీసుకొచ్చారు, మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు. అసలు వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, మీ దగ్గర ఎంత త్వరగా క్యూర్ అయింది? అంటే ఇప్పుడు మనకి ఎంత పీరియడ్లో మనకి తగ్గుతాయి, లేకపోతే నేచర్ మంత్రాల్లో తగ్గిస్తున్నారు అని చెప్తారు కదండి. నేను ముందు నుంచి చెప్తాను, అంటే ఒక 90%కి మనకి 8 వీక్స్ 2 మంత్స్ కోర్స్ ఉంటుందండి. ఆ 2 మంత్స్ కోర్స్లో ఒక 90% రివర్స్ అయిపోతాయి. 10%కి ఎందుకు కావాలంటే వాళ్ళు సరిగ్గా చేయకను, లేకపోతే వాళ్ళ మేజర్ ఇష్యూస్ ఉండో, లేకపోతే ఎప్పటి నుంచో ఉండి అంటే డ్యామేజ్ ఎక్కువ జరిగితే 90% వాళ్ళకి మాత్రమే. మిగిలిన అన్ని ఒక షుగర్ కోసం జాయిన్ అయితే ఓన్లీ షుగర్ కాదండి, షుగర్ కోసం అయితే థైరాయిడ్ కోసం అయితే బీపీ, అన్ని ఒకేసారి పోతాయి. ఎందుకంటే బాడీని మనం బాడీలో ఉండే కణాలు, బాడీలో ఉండే బ్లడ్ని, వీటిని మనం ఆరోగ్యంగా తయారు చేయటమే డే 1 మొదట ఏ కోర్స్ ఎప్పుడు మొదలు పెడతారో అప్పటి నుంచే ఇది వస్తూ ఉంటుంది, ఆ బ్లడ్ లో మార్పు అనేది. అయితే ఇప్పుడు మన నేచర్ మంత్రాలో ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు. మన కొంపల్ నుంచి మన చందు గారు, లక్ష్మణ్ గారు మియాపూర్ నుంచి వచ్చారు. వీళ్ళిద్దరు, లక్ష్మణ్ గారికి అయితే చాలా మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చందు గారికి షుగర్. అయితే ఇది మనం ఒక 3 వీక్స్ లోపే మనం తీసుకున్న వీళ్ళ రిపోర్ట్స్. మళ్ళీ తర్వాత తీసుకుందాం, ముందు అయితే ఇక్కడికి ఎలా వస్తాయో చూద్దాం అనుకొని తీసుకున్నాను. రమ్మంటే వచ్చారు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు లక్ష్మణ్ గారికి ఇప్పుడు 3 వీక్స్ లో వచ్చిన రిజల్ట్ చెప్తారు ముందు, తర్వాత చంద్ర గారు చెప్తారు. ఓకే, అంటే మీరు చెప్పడం వేరు, వాళ్ళు చెప్పడం వేరు. సార్ దగ్గర మనం చూస్తాం ఎంతో మంది ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. బట్ ఓపెన్ గా ముందుకొచ్చి ఫస్ట్ టైం ఇద్దరైతే క్లయింట్స్ చెప్పడానికి మనతో పాటు రెడీగా ఉన్నారు. సార్, అసలు చెప్పండి ఫస్ట్, మీకు ఏం ప్రాబ్లం ఉంది, ఎన్ని డేస్ లో తగ్గింది, ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు? నాకు షుగర్ ప్రాబ్లం అండి, ట్రైగ్లిసరైడ్స్ అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండేవండి. ఓకే. సో షుగర్ వచ్చేసి నాకు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వచ్చేసి 240 ఉండేది, H1bAc వచ్చేసి 9.2 అలా ఉండేదండి. సో సార్ డైట్ ఫాలో అయిన తర్వాత 3 వీక్స్ తర్వాత టెస్ట్ చేయించుకుంటే షుగర్ కేమ్ డౌన్ టు 137. ఓకే, ట్రైగ్లిసరాయిడ్స్ ఏమో 650 ఉండేవి, 160కి వచ్చేసినవి. అండ్ దెన్ థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉంది నాకు. థైరాయిడ్ 7 ఉండేది, అది ఇప్పుడు అట్ ప్రెసెంట్ 4 ఉంది. 4 ఎన్ని డేస్ లో మీకు రిజల్ట్ అనేది వచ్చింది? 3 వీక్స్ లో వచ్చిందండి. 3 వీక్స్ లో నేనే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. 3 వీక్స్ లో సార్ టెస్ట్ చేసుకోమన్నారు. 3 వీక్స్ తర్వాత నేను నమ్మలేదు, ఏం పెద్ద డ్రాస్టిక్ చేంజ్ రాదు కదా అని చెప్పి నేను డయాగ్నోస్టిక్ కి సెంటర్ కి వెళ్ళాను. ఇంతకు ముందు కూడా మెడికల్ నుంచి చాలా ట్రీట్మెంట్స్ అవి తీసుకున్నానండి, ఆయుర్వేదిక్ అని చెప్పి అవి రకరకాలు వాడాను. బట్ ఇంత డ్రాస్టిక్ రిడక్షన్, ఇంత బెస్ట్ రిజల్ట్ నేనైతే ఇంతకుముందు చూడలేదు. సో సార్ 3 వీక్స్ తర్వాత టెస్ట్ చేయించుకోమనగానే నేను అఫ్ కోర్స్ అప్పటికి నా బాడీలో చేంజెస్ అయితే నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. చాలా బాగుంది, ఎనర్జెటిక్గా ఉంది. కానీ రిజల్ట్స్ అంతేం మారిపోలే అని చెప్పే నేను వెళ్ళాను. కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేనే సర్ప్రైజ్ అయ్యాను. మా వైఫ్ అయితే నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఈ రిజల్ట్స్ ఇంతకు ముందు ఎప్పుడు ఇన్ని మెడిసిన్స్ వాడాము, ఇంత డ్రాస్టిక్ చేంజ్ అయితే ఇప్పటి వరకు చూడలేదు లక్ష్మణ్ అని చెప్పి ఆవిడ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయిందండి. బేసిక్గా ఇప్పుడు టెన్షన్ ఫ్రీ అయిపోయారు అన్నమాట. టెన్షన్ ఫ్రీ ఇప్పుడైతే కంప్లీట్ గా డైట్ అదే ఫాలో అవుతుంది. ఎగ్జాక్ట్లీ. మేము యాక్చువల్లీ డైట్ తీసుకునే ముందు
1 మంతే చూద్దాము, 1 మంత్ తర్వాత ఇంకా వేరే ఏదన్నా చూద్దాంలే. మా వైఫ్ అంటే నమ్మలేదు, సార్ డైట్ ఫాలో అయితే ఇట్లాంటి రిజల్ట్ వస్తుందంటే నమ్మలేదు. కానీ అట్లీస్ట్ ఓకే వాళ్ళు ఆర్గానిక్ ఫుడ్ ఇస్తున్నారు, జ్యూసెస్ ఇస్తున్నారు, ఇట్ విల్ డూ సమ్ గుడ్ ఫర్ బాడీ అని చెప్పి మేము ఇందులోకి స్టార్ట్ వచ్చాము. చేశారు. ఇప్పుడు తను కంటిన్యూ అవ్వమంటుంది డైట్, ఓకే. సెకండ్ ఇంకేమైనా? మంత్ కూడా కంటిన్యూ అయిపోమంటుంది, వాళ్ళు కూడా చేస్తామని అంటున్నారు. ఓకే. సో ఆ సార్ పంపించే జ్యూసెస్ కానీ అవి కూడా మా పిల్లలు కూడా చాలా బాగా నచ్చాయండి. ఓకే. బేసిక్‌గా ఒక ప్రాబ్లమ్ ఉంటే అది తగ్గిందంటే ఫైన్. బట్ మీకు 3 తగ్గాయి. కంట్రోల్ అవ్వడం అనేది 3 తగ్గాయండి. అండ్ వెయిట్ రిడక్షన్ కూడా అయిందండి. చాలా ఓవర్ వెయిట్ ఉండేవాడిని, 92 ఉండేది. ఓకే, తర్వాత ఈ ఈ చిన్న చిన్నగా ఎక్సర్సైజ్ అయ్యి చేసేసరికి అలాగే చచ్చి చెడి 85కి వచ్చాను. సార్ డైట్ ఫాలో అయ్యాక ఇట్ కేమ్ డౌన్ టు 75. ఓహ్, గ్రేట్. సార్ మీకేం చేంజెస్ వచ్చాయి? అంటే మీకేం ట్రీట్మెంట్ ఇచ్చారు? బేసిక్గా నాకు HbA1c 9.4 వచ్చిందండి. సో Okay. అప్పుడు నేను ఇందులో జాయిన్ అవటం జరిగింది. సో ఇది జాయిన్ అయిన దగ్గర నుంచి నాకు అప్పుడు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ తీసుకుని స్టార్ట్ చేద్దామన్నారు. ఆ రిపోర్ట్ డే 1 స్టార్ట్ చేసే ముందు 177 ఉండే. సో వితౌట్ ఫాస్టింగ్? ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ రీడింగ్ అది. సో సెకండ్ వీక్ 2 వీక్స్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ డే తీస్తే 101 వచ్చింది. సో 177 to 101 విత్ ఇన్ 2 వీక్స్ ఆఫ్ టైం, ఫాలోయింగ్ ద సేమ్ డైట్. సో దాంతోపాటు లైక్ బాడీలో చేంజెస్ చాలా అయినాయి. లైక్ బాడీ వెయిట్ రిడక్షన్ కానీ, ఎనర్జటైజ్ అవటం కానీ, స్లీప్ డిసార్డర్ మేనేజ్మెంట్ కానీ అన్నీ కూడా చాలా ఇంప్రూవ్. స్లీప్ బాగా చెప్తున్నారు. స్లీప్ అనేది స్లీప్ ఇస్ అ వెరీ లైక్ నేను బేసిక్గా ఇన్సోమ్నియా, లైక్ మార్నింగ్ 10కి బెడ్ ఎక్కిన 3 అవుతుండే పడుకోటానికి, నిద్ర పట్టేది కాదు. అలాంటిది ఇప్పుడు 9:30, 10 అయితే బెడ్ ఎక్కితే మార్నింగ్ 6 o'clock లేవటం ఆటోమేటిక్గా. అండ్ లేవటం ఇంపార్టెంట్ కాదు, లేవటం పని ఉంటే ఎవరైనా లేస్తారు. అంతసేపు మంచి సౌండ్ స్లీప్ వితౌట్ స్నోరింగ్. ఇంతవరకు గురగ పెడితే పక్కన ఎవరు పడుకునేటోళ్ళు కాదు. ఇప్పుడు వెరీ సైలెంట్ అండ్ సౌండ్ స్లీప్. మార్నింగ్ 6 o'clockకి వెరీ ఎనర్జెటిక్ గా నిద్ర లేవటం జరుగుతుంది. అండ్ డే అంతా ఎనర్జీ క్యారీ చేయటం జరుగుతుంది. సో టైర్డ్నెస్ కానీ, లైక్ బద్ధకం కానీ అన్నీ గాన్. ఇప్పుడు యంగ్ ఏజ్ లో షుగర్ వచ్చింది అనగానే బేసిక్ గా అందరూ టెన్షన్ పడిపోతారు. ఆ టెన్షన్ వల్ల ఇంకాస్త ఎక్కువ అవుతూ ఉంటది. అవును. బట్ మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే ఇంత తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేస్తారు? దట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ మైండ్ సెట్ అండి. లైక్ ఇఫ్ యూ గెట్ పానిక్ ఇట్ విల్ ఇంపాక్ట్ మోర్. సో మనం పానిక్ అవ్వకుండా సొల్యూషన్ కోసం ఆలోచించిన రోజు మనకి రైట్ సొల్యూషన్ దొరుకుతుంది. పానిక్ స్టేజ్ లో మీరు 2-3 సొల్యూషన్స్ దొరికినా ఏది పని చేయదు. అది డిపెండ్స్ అపాన్ యువర్ మైండ్ సెట్. వాట్ యూ యాక్సెప్ట్ ఇట్ విల్ అడాప్ట్. సో దట్స్ హౌ ఇట్ షుడ్ బి. లైక్ నేను అదే అనుకున్నాను, నాకు వచ్చింది, వస్తే ఏమవుతుంది, ఎందుకు వస్తే తగ్గించలేము. ఇప్పుడు బాడీ అనేది పెద్ద మెకానిజం. సో లోపల మనం దానికి టైం ఇవ్వక మనం తెచ్చుకున్న పార్ట్లు ఇవన్నీ, మనం దానికి టైం ఇస్తే అదే హీల్ చేస్తుంది. ఆ కాన్సెప్ట్ అయితే నా మైండ్లో వెరీ క్లియర్. కానీ అది ప్రాపర్గా ఎలా చేయాలనేది నాకు తెలియదు. సో అది నేను విత్ ఇన్ బ్రౌజింగ్ చేసి అవి చేసి మొత్తం తెలుసుకుంటా ఉంటే నాకు 4-5 ఆప్షన్స్ కనపడి, 4-5 ఆప్షన్స్లో నాకు ఇది బెస్ట్గా అనిపించింది అంతే. ఐ డోంట్ నో ఎనీథింగ్ మోర్ అబౌట్ ఇట్, జస్ట్ నచ్చింది. నేను బ్లైండ్గా బిలీవ్ చేశా, ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గానిక్ అండ్ దట్ టు ఐఎమ్ గుడ్ ఫుడీ. ఫుడ్ లేకుండా ఉండలేము. ఈ పొడులు అవన్నీ వేసుకుంటూ ఇవన్నీ చేసే కంటే ప్రాపర్ ఫుడ్ ఇస్తున్నారు వీళ్ళు, ఆర్గానిక్ ఫుడ్ ఇస్తున్నారు. తగ్గితే తగ్గుద్ది, లేకపోతే లేదు, ట్రై చేస్తే తప్పే ఉంది అనే ట్రై చేసిన నేను. బట్ ఏంటంటే ఆర్గానిక్ ఎనీవేస్ ఇట్ డోంట్ డూ మైనస్. ప్లస్ అయితే చేస్తుందేమో కానీ మైనస్ అయితే చేయదు కదా. సో ఐ విల్ గో ఫర్ ఇట్ అని చెప్పి జాయిన్ అయ్యా. 2 వీక్స్లో అసలు రిపోర్ట్ సంగతి పక్కన పెట్టండి, బాడీలో వచ్చే చేంజెస్ చూస్తేనే ఐ గాట్ మెస్మరైజ్డ్. ఓకే, డైట్ మొత్తం షుగర్ కోసమే తీసుకున్నారు. సో దీనివల్ల స్లీప్ కూడా చేంజ్ అయింది. స్లీప్ చేంజ్ అయింది, ఎనర్జీ లెవెల్స్ చేంజ్ అయినాయి, బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరిగింది, లైక్ స్లీప్ డిసార్డర్ ఇదయింది. నెక్స్ట్ వెయిట్ 80 kgs స్టాండర్డ్ వెయిట్ ఫ్రమ్ లాస్ట్ 4 years. ఓకే. నౌ అరౌండ్ 2 weeks ఐఎమ్ 76 నౌ. 76. సో సార్ అయితే 65 అంటున్నారు కానీ నాకు వద్దు సార్ 65, 72 దగ్గర ఆపండి నన్ను. మరీ బక్కగా అయిపోయినా ఇంత బాగోదు. ఇప్పుడు వెయిట్ తగ్గాలంటే జిమ్కి వెళ్ళి చాలా కష్టపడాలి. జిమ్కి వెళ్ళాలండి, జిమ్కి వెళ్ళాలి. కానీ జిమ్కి ఎప్పుడు వెళ్ళాలి, మన మజిల్ మాస్ అంత క్లియర్గా ఉన్నప్పుడు వెళ్తే అది బాడీకి ప్లస్ అవుతుంది. కానీ వితౌట్ ఎ గుడ్ ఫ్యాట్ అండ్ గుడ్ మజిల్ మన జిమ్కి వెళ్తే బ్యాడ్ ఫ్యాటే మళ్ళీ దాన్ని రిప్రొడ్యూస్ అవుతుంది కానీ మజిల్గా అది దానివల్ల ఉపయోగం లేదు. నవ్ వీఆర్ క్లెన్సింగ్ అవర్ బాడీ. ఆఫ్టర్ దాట్
ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అయింది, స్టామినా ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు జిమ్కి వెళ్తే వీల్ గెట్ ఫిట్ విత్ ఎ గుడ్ ఫ్యాట్. ఓకే. దట్స్ హౌ వి డిసైడెడ్ ఇట్. బేసిక్ గా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి చాలా ఉపయోగపడేది ఏంటంటే ఇలాంటి హెల్దీ ఫుడ్, హెల్దీ డైట్స్. అందరూ ఇంగ్లీష్ మెడిసిన్ వాడడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అది వాడినా కూడా యూజ్ ఉంది అని చెప్పే వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. సో మీకు ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే వాళ్ళని అన్ని రకాలుగా మీరు ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు? ప్రతి ఇంట్లో ఒకళ్ళు షుగర్తో ఉంటారు. ఏదో ఒక సమస్య లేకుండా ఏ ఇల్లు లేదు ఇప్పుడు. ఎందుకంటే అంతకుముందు ఇంత తెలిసేది కాదు, ఇన్ని రకాలుగా ఏదో భరించేవాళ్ళు. ఇప్పుడు అట్లా భరించే పరిస్థితి లేదు. ఎందుకంటే అంత కంట్రోల్ తప్పి ప్రతి కూడా అట్లా దారుణమైన ఎఫెక్ట్ అవుతుంది బాడీకి మనకి. దానివల్ల ఏమైతుంది, ఏం చేసినా కూడా ఇప్పుడు ఎట్లా అంటే మెడిసిన్ కాదు ఇది. దీన్ని ఏంటంటే ఇప్పుడు మిగిలిన వాటికి దీనికి నేచర్ మంత్రాకి ఏం తేడా ఉంటుంది అంటే నేచురోపతికి అవన్నీ పైన మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటి మీద తగ్గేయటం మాత్రం అంత టెంపరీగా. ఇది అది కాదు, బేస్ నుంచే మొత్తం పునాది నుంచి మనం కదిలిచ్చేదే మనకి నేచర్. మనం ఎక్కడైతే మన బాడీ ఎక్కడి నుంచి వచ్చిందో ఫుడ్ కూడా అక్కడే ఉంటుంది మనకి. మనం ఒక నేచర్ నుంచి వచ్చాం మనం, ఆ ఫుడ్ కూడా అక్కడే ఉంటుంది. దానికి సరైన ఫుడ్ అంటే అదే మనం దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది నేచురోపతి. మేము దాంట్లో కూడా ఇంకా ఎలాంటివి చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గొచ్చు అని కొంత మన రీసెర్చ్ మీద తెలిసిన వాటిని అంతా ఎప్పుడు మేము కొత్తగా ఆలోచిస్తూనే ఉంటాం. ఆ రకంగా ఏం కావాలి బాడీకి, ఎలా అయితే ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. వీళ్ళకి మళ్ళీ తగ్గడమే కాదండి, మళ్ళీ జీవితాంతం రాకుండా కూడా ఉండాలి. మళ్ళీ ఇంత ప్లాన్ చేసాం వాళ్ళకి. ముందు ఏంటంటే ఫుడ్లో ఎట్లాంటివి తీసుకురావాలి, దాని తర్వాత స్ట్రెస్ తగ్గించుకోవాలంటే మెడిటేషన్ ఉండాల్సిందే, మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్, ఇవన్నీ ఒకదాని మించి ఒకటి అవసరం మనకి. అట్లా దానికి యోగా, ఈ 3 కాంబినేషన్ ఉంటుందండి. ఈ కాంబినేషన్ తోటి ప్రతి వాళ్ళు కూడా ముందు స్ట్రిక్ట్ గా చెప్తాం, ఈ 3 చేయాల్సిందే మీరు, ఈ 3 చేస్తే మీ జీవితంలో మళ్ళీ సమస్యలు రావు అని. ఇట్లా మనం అన్ని ఇట్లా కూర్చాం దాన్ని. ఇంకా ట్రయాంగిల్ ప్యాకేజ్ అని పెట్టాం. ఇంకా పెట్టినప్పుడు ఏది ఇంకా ఎస్కేప్ కావడానికి ఉండదు. ఇంకా ఏ యాంగిల్ అయినా కానీ ఎక్కడ లోపం ఉన్నా సరి చేసింది బాడీ. అందుకే ఇన్ని రోగాలు ఒకేసారి, ఇన్ని జబ్బులు ఒకేసారి ఎందుకు తగ్గుతాయి అంటే ఇంత మనం బాడీని ఆ రకంగా మనకు ఆ బ్లడ్ లో కానివ్వండి, కణాల్లో కానివ్వండి అంత ఆరోగ్యంగా చేయటం వల్ల ఇన్ని సమస్యలు ఒకేసారి తగ్గుతాయండి. అంటే మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఏదైతే డైట్ ఫాలో అయిన తర్వాత ఇన్ ఫ్యూచర్ లో కూడా మళ్ళీ మెడిసిన్ వాడక్కర్లేదు అని అంటున్నారు. ఎందుకు, ఇంకా ఇది ఫుడ్ తోనే కదండి. లైఫ్ లాంగ్ ఈ ఫుడ్ ఈ డైట్ మెయింటైన్ చేస్తారు. ఇందులో కొన్ని పౌడర్లు ఇస్తాం మనకి, షుగర్ కి, వీటన్నిటికి ఉంటాయి. కానీ ఇవి కూడా నేచర్ నుంచి వచ్చే ఉంటాయి. నేచర్ నుంచి వచ్చే ఏర్ల నుంచో లేకపోతే ఆకుల నుంచో వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. సైడ్ ఎఫెక్ట్లు ఉండవండి. ఉన్న ఎఫెక్ట్ తీసేసేదే ఉంటుంది. మెడిసిన్ తీసేయటం అదే ఉంటుంది అంతే. ఇంకా ఫ్యూచర్ లో ఇది అంతా ఫుడ్డే కాబట్టి ఈ 2 నెలల కోర్సులో వీళ్ళన్నీ నేర్చుకుంటారు. మనం ఎలాంటి తినాలి, ఎంత వాటర్ తాగాలి, బ్రష్ ఎట్లా చేసుకునే దగ్గర నుంచి ఉంటుంది దీంట్లో. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు ఎంతో తప్పు చేసి మళ్ళీ పట్టించుకోకుండా పోతే తప్ప మళ్ళీ రావండి. ఇంకా అంటే మళ్ళీ ఇంకా ఇంట్లో అన్ని దొరికే ఉంటాయి, దొరకనే ఏముండవు. వాటిని చిన్న మార్పులు చేసుకోవటం, ఎలా మనకి దీనికి తగ్గట్టుగా తీసుకోవడం అనేది ఉంటుంది తప్ప దొరకు ఏదో కొనుక్కొచ్చుకొని చేయాలి మళ్ళీ సాధ్యం కాదు. ఇది మెడిసిన్ కాదు కదా, మళ్ళీ మెడిసిన్ ఆపితే వచ్చింది మళ్ళీ అనుకోవడానికి. మెడిసినే లేకుండా చేసేది. అందుకని ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకున్నా వాళ్ళ ఫ్యూచర్ లో ఇంకా ఎలాంటి జబ్బులు రావండి, వచ్చే ఛాన్సెస్ అయితే ఇంకుండవు. సో సార్ తో ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటాం, సార్ రెగ్యులర్ గా చెప్తూ ఉంటారు. బట్ మీ ఇద్దరు ఇలా ఆన్ స్క్రీన్ కెమెరా ముందుకు వచ్చి చెప్పడం అనేది చాలా గ్రేట్. అంటే ఇప్పుడు ఉండే వాళ్ళు ఇలా మల్టిపుల్ డిసీజెస్ తో బాధపడుతూ ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళకి మీ ఇద్దరు ఏం చెప్తారు? వీళ్ళిద్దరు ఐటీ మెయిన్. అదే ఐటీ అంటేనే స్ట్రెస్, ఓవర్ ప్రెషర్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అందరికి యూజ్ అయ్యేలాగా. నేనైతే మొన్నటి వరకు కూడా మెడిసిన్స్ మీద డిపెండ్ అయ్యాను. ఆ మెడిసిన్స్ వల్ల ఇప్పుడు డిస్కస్ చేసుకున్నట్టు సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తున్నాయి. హెవీ మెడికేషన్ అయిపోతుంది, ఫుడ్ తినే ముందు, నైట్ టైము, లంచ్ టైంలోని హెవీ మెడికేషన్ అయిపోతుంది. దానివల్ల చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను. ఇంకా కంటిన్యూ చేయాలా, లైఫ్ లాంగ్ వాడుతూనే ఉండాలా అని చెప్పి అనుకునేవాడిని. ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎలా ఉండేవంటే నాకు స్లీప్ క్వాలిటీ అసలు చాలా డ్రాస్టిక్గా పడిపోయింది. ఆ మెడిసిన్స్ వాడే టైంలో నాది చాలా స్ట్రెస్ ఉండేది, టైర్డ్నెస్, డిజీనెస్ ఉండేది. సార్ డైట్ ఫాలో అయ్యాక నాకు నా బాడీలో ఆ చేంజెస్ చూసానండి. సార్ డైట్లో ఏముంటాయంటే అంత నేచురల్, అన్ని ఎథ్నిక్ వేలో నేచర్ పద్ధతిలో చేస్తే మనకి నచ్చినవి తినలేము అనే ఫీల్ ఉంటది కదా. సార్ డైట్ చాలా బాగుంటుందండి. వెజిటేబుల్ కర్రీస్ ఉంటాయి, కోల్డ్ ప్రెస్డ్ జ్యూస్ ఉంటాయండి, బాదం మిల్క్ ఉంటుంది, మార్నింగ్ హెర్బ్స్ తోని వాటితోని షుగర్ లీఫ్ తోని వాటితో తయారు చేసిన జ్యూస్ ఉంటుంది. ఓకే, ఏది కూడా ప్రాసెస్డ్ ఫుడ్ ఉండదండి. అన్ని కూడా ఆర్గానిక్ వేలో మంచి పద్ధతిలో మంచి ఆయిల్స్ వాడి చేసిన ఫుడ్ ఇస్తారు మనకి. లంచ్ లో ఆయన దోశ ఇస్తారు, మొక్కజొన్న గారెలు, రోటి పచ్చళ్ళు, మష్రూమ్ పన్నీర్, అన్ని వెరైటీస్ ఉంటాయి. నేచర్ డైట్ అంటే
కషాయం టైప్ ఉంటదేమో అనుకుంటారు, కానీ సార్ డైట్ మీరు తిన్నారు అంటే ఇంకా అదే కావాలనిపిస్తుంది. మా పిల్లలు కూడా అండి లంచ్ లో ఆ కర్రీస్ కూడా వాళ్ళు కొంచెం తీసేసుకునేవారు సైడ్ కి, నానా నాకు ఈ కర్రీ కావాలి, నానా నాకు ఈ పచ్చడి కావాలని చెప్పి. అంత బాగుంటది ఆ డైట్. ఆ డైట్ తిన్న తర్వాత నేను 3 weeks లోనే ఇంత డ్రాస్టిక్ చేంజ్ చూసానండి. ట్రైగ్లిసరైడ్స్ డౌన్ అవడం, థైరాయిడ్ కంట్రోల్లోకి రావడం, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కంట్రోల్లోకి రావడం, అది నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. మెయిన్ ఏంటంటే ఇందాక ఆయన చెప్తున్నారు చందు గారు స్లీప్ క్వాలిటీ, అదైతే మెయిన్ పాయింట్ అండి. స్లీప్ క్వాలిటీ చాలా బాగా ఇంప్రూవ్ అయింది. దానివల్ల నాకు నెక్స్ట్ డే చాలా ఎనర్జైజ్డ్గా ఉంటున్నాను, వర్క్ స్ట్రెస్ అనిపించట్లేదు, నేను పడుకోవాలి కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలి అనేది కూడా చాలా వరకు తగ్గిపోయింది. అంటే ఇక్కడ ఒకటి చెప్పాలండి, ఇప్పుడు చాలా మంది ఏంటంటే మాకు ఐటీ లేకపోతే కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, బాగా బిజీ ఉంటారు, ముఖ్యంగా ఐటీ వాళ్ళని తీసుకుంటే కనుక వాళ్ళు ఏమంటారంటే మాకు టైం సరిపోదు అంటారు కదా. దానికి చాలా ఈజీ సొల్యూషన్ ఉందండి దీంట్లో. ఎట్లాంటిదంటే ఇప్పుడు మీరు సపోజ్ ఒక 10 hours వర్క్ చేస్తున్నారు మీ షెడ్యూల్ ప్రకారం, కానీ ఇది చేసిన తర్వాత మీరు ఆ 10 hoursది 8 hours చేస్తారు. అంటే 2 hours అక్కడ సేవ్ అయింది. అట్లనే మీరు 8 గంటలు నిద్రపోతే కనుక ఇప్పుడు 7 hours 6 hours సరిపోయింది మీకు, ఎందుకంటే అంత డీప్కి వెళ్తారు, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండవు ఇక అసలు. మళ్ళీ బాడీ కూడా ఎలాంటిది, ఏ టైంకి పండుకోవాలి ఆ టైంకే నిద్ర వచ్చేలా చేసిద్ది అది. మళ్ళీ ఎప్పుడు మీరు అలా చేసిద్దండి. దీన్ని నిజంగా నమ్మి దీన్ని అర్థం చేసుకొని కోర్స్ చేస్తే కనుక అద్భుతమైన మార్పులు చూస్తారు. ఇంకా ఆ టైం అంతా ఇక్కడ సేవ్ అయింది, అందుకని టైం దొరకదని అనడానికి ఆ వర్డ్ మీరు చెప్పండి. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి ఎవరైనా స్వీట్లు పెడతారా? నేను స్వీట్లు పెట్టి తగ్గిస్తాను. రోజు స్వీట్, రోజు పొద్దున స్వీట్, సాయంత్రం స్వీట్ ఉంటాయి. మీరు ఆ జ్యూసులు పంపించేటప్పుడు పిల్లలు ఉన్నారో లేదో తెలుసుకుని ఒకటి ఎక్స్ట్రా పంపండి. వచ్చిన దానిలో సగం ఆడే తాగాల్సి వస్తుంది. లాక్కొని పోయి తాగుతారు. రెసిపీ అయినా చెప్పండి సార్ వాళ్ళతో పంపించిన తర్వాత. సో వెరీ ఫెంటాస్టిక్ డైట్ అండి, ఎవరైనా చేయొచ్చు, ఈజీగా ఉంటది. ఇట్లా ఈవినింగ్ డైట్ అయితే ఆ బాక్స్ ఎప్పుడు వస్తుంది అని చూస్తూ ఉంటాం. పిల్లలు ఉంటే కనుక ఆ బాక్స్ లో నుంచి తీసుకెళ్లి వాళ్ళు తింటాకి ఇష్టపడతారు. అది అండ్ ఎవరు ఇట్లా చెప్పరు, షుగర్ ఉన్న వాళ్ళకి స్వీట్లు తినమని. స్వీట్లు తినిపించి కూడా తగ్గిస్తాను. ఫస్ట్ టైం వింటున్నా షుగర్ ఉన్న వాళ్ళకి స్వీట్లు తినడం. అంటే ఆ స్వీట్లు అంటే మళ్ళీ మనం ఏంటంటే ఆ షుగర్ లేకపోతే బెల్లం అట్లాంటివి వాడమండి. ఇందులో ఖర్జూర, తేనె ఉంటాయి, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయొచ్చు. అసలు స్వీట్ ఎట్లా తింటా వాళ్ళు భయపడతారు ముందు, స్వీట్ ఎట్లా తింటే షుగర్ పెరిగింది, కానీ ఈ స్వీట్ పెరగదు, ఆర్గానిక్ అని యూజ్ చేస్తాం కాబట్టి. ఓకే, సో ఫైనలీ షుగర్ తగ్గించుకున్నారు కాబట్టి స్ట్రెస్ కూడా పోయింది. అదేనండి, ఇప్పుడు బేసిక్ గా ఇవన్నీ స్ట్రెస్ తోటే స్టార్ట్ అవుతాయి. స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోలేకపోతే అది షుగర్ కి దారి తీస్తుంది. షుగర్ వచ్చిన తర్వాత ఇది ఎడిషనల్ స్ట్రెస్ అవుద్ది. అసలే స్ట్రెస్ లో ఉన్నాం, మళ్ళీ షుగర్ వచ్చింది, షుగర్ వల్ల నిద్ర ఉండదు, మళ్ళీ దాని వల్ల థైరాయిడ్, బీపీ పెరుగుద్ది. ఇవన్నీ కలిపి వచ్చి అబ్బా అసలు మళ్ళీ స్ట్రెస్, ఇవన్నీ ఎలా తగ్గించుకోవాలని ఒక స్ట్రెస్. ఈ వర్క్ షెడ్యూల్ లో పడి ఇన్ని స్ట్రెస్ పక్కన పెట్టి మళ్ళీ అడిషనల్ గా వర్క్ స్ట్రెస్. ఐటీ జాబ్ అంటే ఒక కళల ప్రపంచం ఉంటుంది, ఇప్పుడేమో అదే ఐటీ ఇప్పుడు అర్జెంట్ గా తగ్గించుకోవాలి లేకపోతే మనకి ఏమైతుందా అని చెప్పి మెడికేషన్ పోతాం. మెడికేషన్ పోతే ఏంది, ఇక్కడ సంపాదించిందంతా తీసుకెళ్ళి అడగచ్చు మెడికేషన్. పోనీ ఆ మెడికేషన్ ఏమైనా యూజ్ అవుతుందా? అది ఇమ్యూనిటీ సిస్టమ్ ను డిసార్డర్ చేయటమే తప్ప అది నాకు అడిషనల్ గా పాజిటివ్ చేస్తారు నేనైతే నమ్మను. సో నేను దాని జోలికి పోలేదు ఎప్పుడు కూడా, ఎప్పటి నుంచి ఉన్నా కూడా నేను పోలేదు. ఇప్పుడు ఏంటంటే మరీ పీక్ లెవెల్కి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఏదో చేయాలి కాబట్టి తగ్గించుకుందామని నేను ఆర్గానిక్ డైట్ లోకి ఇటు వచ్చాను. సో ఇది నాకు చాలా హెల్ప్ అయింది. ఇప్పుడు నాకు రూట్ కాజ్ తెలిసింది, దానికి సొల్యూషన్ తెలిసింది. ఇంకా నాకు వస్తే ఏంటి రాకపోతే ఏంటి తర్వాత. ఇప్పుడు ఒకవేళ నాకు ఏదైనా స్ట్రెస్ లెవెల్లో ఇబ్బంది వచ్చి డిసార్డర్ అయ్యింది అనుకోండి, డైట్ 1 నెల 2 నెలలు పెరిగితే 2 పాయింట్లు 3 పాయింట్లు పెరుగుద్ది. మనకు సొల్యూషన్ ఉన్నప్పుడు ఇంకా పాయింట్లు పెరిగితే ఏంటి, భయం లేదు కదా. ఫస్ట్ టైం అంటే ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడే వాళ్ళని చూస్తున్నారు. సో మనకి ఆబ్వియస్ గా డాక్టర్లతోటి వాటితోటి పని ఏం లేదు, మనం మళ్ళీ దాని లైఫ్ స్టైల్ మేనేజ్ చేసుకుంటే విల్ గెట్ ఇట్ రివర్స్డ్. సో అసలు బేసిక్ గా స్ట్రెస్ పాయింట్ ఏది ఇక్కడ మనకి ఏదన్నా అవుతుంది అనేది, అసలు రూట్ కాజ్ స్ట్రెస్. ఆ స్ట్రెస్ కి సొల్యూషన్ ఉన్నప్పుడు మనకి వచ్చిన ప్రాబ్లం ఏంటి అనుకున్నప్పుడు మనకి స్ట్రెస్ లేదు కదా. సో ఇంకో వచ్చే ఛాన్స్ ఎక్కడ ఉంది? అదే సార్, అసలు ఫస్ట్ ఈ క్రెడిట్ అంతా సార్కి ఇవ్వాలి. ఎందుకంటే ఏదైనా వస్తే నాకు ఇది వచ్చేసింది అనే భయంతో ఇంకా అది ఎక్కువ చేసుకుంటారు. బట్ వీళ్ళిద్దరిని చూస్తుంటే, వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ చూస్తుంటే చాలా చక్కగా అనిపిస్తుంది. ఈ క్రెడిట్ అంతా కూడా మీదే సార్. అంటే తగ్గించడంతో పాటు ఈ కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చారు అంటే అదంతా మీ డైట్ చేయాలండి. బాగా చేశారు వీళ్ళిద్దరు, మంచిగా చేశారు అసలు 100%. ఏం చెప్తారు, యోగా, మెడిటేషన్, ఫుడ్ ఏది వదలకుండా అట్లా చేశారు కాబట్టి
ఇక్కడ మేము ఎంత చెప్పినా అక్కడ చేయకపోతే మళ్ళీ ఆ రిజల్ట్స్ use చూడం ఉండదు. కదా మనం. అట్లా ఇక్కడ మేము చేయటం ఉంది, వీళ్ళు మళ్ళీ వాళ్ళు దాన్ని అట్లా పాటించడం అన్ని కలిస్తే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయండి. ఎవరు దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు. ఎటువంటి ప్రాబ్లం అయినా ఇందులో సొల్యూషన్ తో ఉంటుంది మనకి. ఓకే సార్ డైట్ ఏంటంటే అండి, ప్రాబ్లం ఉంది మనకి, ఆ ప్రాబ్లం వల్ల సిమ్టమ్స్ ఉన్నాయి. ఓకే, నేను ఇప్పుడు వరకు చూసినవి, బయట చూసినవన్నీ కూడా సిమ్టమ్స్ ని అడ్రస్ చేస్తున్నాయి కానీ ప్రాబ్లమ్ ని అడ్రస్ చేయట్లేదు. సార్ డైట్ ఒకటే ప్రాబ్లమ్ ని అడ్రస్ చేస్తుంది. అదొకటి చాలండి బాడీలో ఏ ప్రాబ్లం ఉన్నా సెట్ చేయడానికి. సార్ డైట్ డైరెక్ట్ గా ప్రాబ్లమ్ ని, రూట్ కాజ్ ఏంటన్నది ఐడెంటిఫై చేసి దాని మీద పనిచేస్తుంది ఆయన ఇచ్చే డైట్ అంతా కూడాను. సో ఇంకా సిమ్టమ్స్ ఎక్కడ కనపడతాయి? రూట్ కాజ్ ఎప్పుడైతే ఐడెంటిఫై అయిందో, ఆ ప్రాబ్లమ్ ఎప్పుడైతే రెక్టిఫై అయిందో, ఇంకా మీకు సిమ్టమ్స్ ఉండో, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. సార్ ఫైనల్ గా ఈ కాన్సెప్ట్ గురించి మన ఆడియన్స్ కి ఏదైనా చెప్తారు? ఇప్పుడు రీసెంట్గా ఎవరికైనా డయాగ్నైజ్ అయ్యి ఎటువంటిదైనా లైక్ థైరాయిడ్, బీపీ, షుగర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా డయాగ్నైజ్ అయితే ఇమీడియట్గా పట్టుకుని హాస్పిటల్కి ఉరికే కన్నా ముందు ఒకసారి ఇది ట్రై చేసుకోండి. ఎందుకంటే మీరు ఒక్కసారి మెడికేషన్కి అలవాటు పడితే దాని డోసేజ్ పెరుగుతాం, తగ్గించడం, ఒకవేళ మీకు వాల్యూస్ తగ్గినా కూడా మళ్ళీ అదే డోసేజ్ని తగ్గించేంత వరకు, డోస్ తగ్గేంత వరకు కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ప్లేస్ ఆఫ్ గోయింగ్ దేర్ అసలు మెడికేషన్ లేకుండా ఇది ట్రై చేస్తే మీకు జీరో అవ్వచ్చు, ఐ మీన్ నార్మల్ అవ్వచ్చు, లేదా స్టాగ్నెట్ అవ్వచ్చు. సో టైం, బట్ ఇట్ టేక్స్ టైం టు గెట్ రెడ్యూస్. అందుకని మీరు ఒకసారి మెడికేషన్కి అలవాటు పడితే ఇమ్యూనిటీ దెబ్బతింటూ మీకు డోసేజ్ పెంచడం, తగ్గించడం, ఈ వేరియేషన్స్ అన్నిటి బదులు దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్ టు చూస్ అండ్ వీ రికమెండ్ ఇట్ హ్యాపీలీ. ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ కూడా ఉందండి సార్ది. 1990s నుంచి ఎప్పటి నుంచో సారు దీని మీద రీసెర్చ్ చేస్తూ ఇప్పుడు ఈ స్టేజ్ కి తీసుకొచ్చి వచ్చారు. నేచర్ డైట్ అంటే జస్ట్ ఫుడ్డే కాదు, ఆయన చాలా ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ చేసి పలానా వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి ఈ రోజు ఈ ఫుడ్ పెట్టాలి, పలానా వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది, సో ఈ విటమిన్, ఈ న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్ పెట్టాలని చెప్పి ఆయన రీసెర్చ్ చేసి ఈ డైట్ ప్లాన్ కి వచ్చారు. ఇదైతే వాస్తవం అండి. ఎందుకంటే 99 నుంచి నేను దీంట్లో ఉన్నాను. 99 నుంచి ఒక 25 years అయితే ఎంత స్ట్రిక్ట్ గా చేశాను, ఇప్పుడు కూడా చేస్తాను. అప్పుడు నేను 0 salt లో ఉన్నాను, ఇప్పుడు కొంచెం లో సాల్ట్ ఉంటుంది కదా, అది మాత్రమే నేను తీసుకున్నాను అంతే. ఎందుకంటే ఆ అనుభవాలు అలా ఉన్నాయి, మనం పక్కదారి పట్టడానికి ఉండదు. అంటే బాడీ చెప్తా ఉంటుంది మనం ఏ తప్పు చేసినా కూడా. నా ప్రాక్టికల్ అనుభవాలు, నాకున్న సమస్యలు ఇవన్నీ, దీనివల్ల నాకున్న సమస్యలు నేను అంతకుముందు బాధపడేవాడిని నేను వాటికి, కానీ ఇప్పుడు నాకు అవి రావడం వల్ల ఇంతమంది చెప్పగలుగుతున్నాను. నేను మీకు రావడం వల్ల ఇంతమందికి తగ్గించగలుగుతున్నారు, తగ్గించుకోవడం వల్ల ఇన్ని చెప్పగలుగుతున్నాను. నాకేం పట్టాలు ఏం లేవు కదండి, నేనేం డాక్టర్ కాదు, లేకపోతే ఇంకేది కాదు కదా, ప్రాక్టికల్ అనుభవాలు అంతే. ఎక్కడి నుంచి, ఆ మూలాల నుంచి, కింది నుంచి వచ్చిన వాళ్ళం కదా, ఒక ఫార్మర్ గా వాటి మధ్య చెట్లు పుట్ల మధ్య నుంచి వచ్చి అక్కడి నుంచే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వచ్చాము, మళ్ళీ అక్కడికి వెళ్ళాము. ఇప్పుడు అక్కడి నుంచే వస్తుంది, ఇప్పుడు వీళ్ళు పెట్టే అన్ని ఆ చెట్ల నుంచి పుట్ల నుంచి వచ్చే మళ్ళీ ఇక్కడ మళ్ళీ దాన్ని తీసుకున్నాం. ఇప్పుడు అంటే జీవితం ఎక్కడ మొదలైంది అక్కడికే వెళ్ళింది. ఇప్పుడు ఇన్ని అనుభవాలు ఉన్నాయండి, ఆ అనుభవాల వల్ల ఇంత మనం చెప్పగలుగుతున్నాం, ఆ రిజల్ట్స్ చూడగలుగుతున్నాం. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే సెకండ్ వీక్ అయిపోయిన తర్వాత రిపోర్ట్ తీస్తే 101 వచ్చింది కదా. సరే ఒక ట్రైల్ వేద్దాం అని చెప్పేసి 1 kg మామిడికాయలు తినండి అన్నాడు. ఇప్పుడు చెప్పాను, ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాం, చేయబోతున్నాం. కిలో తినండి, షుగర్ లెవెల్స్ పెరగాల, పెరిగిన తర్వాత మళ్ళీ ఎలా కంట్రోల్ అవుతాయో చూడాలి. రూట్ కాజ్ ఫైండ్ అవుట్ అయ్యింది, పెరిగితే మళ్ళీ పెరిగితే మళ్ళీ దాన్ని మళ్ళీ తగ్గించవచ్చు. అట్లా చూద్దాం. మనం తినకూడదని చెప్తారు కదా, మీకు 1 kilo తినేసేయండి అని చెప్తున్నాను, రేపు ఎల్లుండి తినబోతున్నారు. సో వీఆర్ ఎక్స్పెరిమెంటింగ్ దిస్ ఇన్ దిస్ వీక్. ఆఫ్టర్ దట్ ఆ రిపోర్ట్స్ కూడా, నాట్ ఓరల్ డిస్కషన్, విత్ రిపోర్ట్స్. ఓకే, సో ఇంత హ్యాపీగా ఎక్స్పెరిమెంట్ అని చెప్తున్నారు కాబట్టి అది కూడా చేసాక మళ్ళీ ఇంకొక వీడియో చేద్దాం. సో ఆడియన్స్ లో చాలా మందికి కూడా నిజంగానే సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ ఇవన్నీ వీళ్ళు చెప్పేది. అండ్ సార్ ఆ డైట్ అదంతా మనం విన్నాం, చూసాం, బట్ ఇద్దరు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు వితిన్ కొన్ని వీక్స్లో తగ్గడం అనేది చాలా నిజంగా నాకే మిరాకిల్గా అనిపిస్తుంది. మీలో కూడా ముఖ్యంగా యంగర్ జనరేషన్ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు రకరకాల ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు. సో ఏదైనా వస్తే ముందు భయపడకుండా ఫస్ట్ ఇలాంటివి ట్రై చేయండి, 100% రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే లైవ్లో మనం వీళ్ళిద్దరిని కూడా చూడొచ్చు. ఇన్ కేస్ మీరు ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకోవాలి, మాట్లాడాలన్నా కూడా సార్ నంబర్ అయితే కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.